నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికార యంత్రాంగము పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని కూడా చెప్పొచ్చు. మొదటగా కొడంగల్ నియోజకవర్గంలోనూ అక్కడ దుందెల మండలంలో ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకుంటాడు. నారాయణపేట జిల్లా కేంద్రంలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను కూడా ప్రారంభించనున్నారు. వర్చువల్గా ఒకే చోటు నుంచి అక్కడ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నారాయణపేట జిల్లా కేంద్రంలోనే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సమైక్య పెట్రోల్ బంకును కూడా ప్రారంభించనున్నారు. ఇది రాష్ట్రానికి తలమానికంగా రాష్ట్రంలోనూ చాలా ఆదర్శవంతంగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కూడా అని కూడా చెప్పవచ్చు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహిళలకు డిఆర్డీఓ ఆధ్వర్యంలోనూ పూర్తి స్థాయిలోనూ వాళ్ళకు శిక్షణ ఇచ్చి పెట్రోల్ బంకును ఉపాధి కోసం వాళ్ళకి కల్పించేటటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. అయితే ఇదే క్రమంలోనూ ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహిళలు కూడా మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ పెట్రోల్ బంకు యొక్క ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉన్నది, వాళ్ళకి శిక్షణ ఏ విధంగా ఇచ్చారు చెప్పండమ్మా. మీరు మహిళలుగా రాష్ట్రంలో ఉన్న మొట్టమొదటిసారిగా ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఎలా చూస్తున్నారు, మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు? అందరికీ నమస్కారం సార్. నా పేరు చంద్రకళ, నారాయణపేట జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలిని సార్. అయితే మాకు మొట్టమొదటిగా మా రాష్ట్రంలో ఈ పెట్రోల్ బంక్ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అయితే ఇందుట్లో ఒక 8 మంది పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉపాధి కలిగించిండ్రు మా మహిళలకని చాలా సంతోషంగా ఉంది సార్. మా బంకులో కల్తీ లేని పెట్రోల్ డీజిల్, మేము నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందిస్తాం సార్. అయితే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మా కోసం, మా బంకు కోసం ఇక్కడికి వస్తున్నట్టు చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మేము చెప్పండమ్మా, మహిళలు అంటే ఈరోజు ఒక ఇంటికి మాత్రమే పరిమితం అవుతున్నటువంటి రోజుల్లో కూడా ఈరోజు మీరు బయటికి వచ్చి పనిచేయడానికి ఈ అవకాశం కల్పించారు డిఆర్డీఓ సంస్థ ఆధ్వర్యంలోను. మీకు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ ఇచ్చారు? గతంలో మీరు ఏం పని చేసేవారు? ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్లో పనిచేయడం పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం సార్. నా పేరు అనిత. నా పేరు అనిత. మా మద్దూరు మండలం రెన్వట్ల గ్రామం సార్. నేను జిల్లా సమైక్యలో అధ్యక్షురాలుగా చేస్తున్నా. మేము 1,00,000 సభ్యులు వరకు ఉంటాం సార్. మేము మా జిల్లాలో 11 మండలాలు ఉంటాయి. 11 మండలాలలో మేము జెడ్ఎంఎస్ మా జిల్లా సమైక్య ఈసీ 28 తారీఖు పెట్టుకుంటాం సార్. 28 తారీఖు పెట్టుకున్నప్పుడు మాకు కలెక్టర్ సారు గతంలో ఉన్న కలెక్టర్ సారు మా ఈసీకి రావడం జరిగింది సార్. సార్ దగ్గర మేము డిస్కషన్ చేశాము. మీవేం నడుస్తున్నాయి జిల్లా సమైక్యలో, మీది ఏముంది, ఉపాధి ఏం కల్పించుకుంటున్నారంటే మేము చెప్పాం సార్. చెప్పినాక సార్ మీరు ఏదైనా మహిళలు ముందరకు వచ్చే అవకాశం ఉందా అంటే మహిళలు తప్పనిసరిగా ముందరకు వస్తాం సార్, మీరు సపోర్ట్ ఉంటే అంటే సరే అని పెట్రోల్ బంక్ అనేది శాంక్షన్ చేశారు సార్ కలెక్టర్ సార్ గారు. ఇప్పుడున్న కలెక్టర్ మేడం కూడా మాకు అదే విధంగా సాయం చేస్తున్నారు సార్. మాకు ఇంత మహిళలకు ఒక పెట్రోల్ బంకు ఇచ్చినందుకు చాలా మా మహిళల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మా సీఎం సార్ గారు కూడా ఇక్కడ వచ్చేటందుకు మా హృదయపూర్వకంగా నమస్కారాలు సార్. సార్కి మేము మహిళలం ఇంటికే పరిమితం కాకుండా మహిళలు తలుసుకుంటే ఏదైనా అవుతుంది అనేది మాకు కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. చెప్పండమ్మా, మీరు ఎలా చూస్తున్నారు? ఈరోజు మీరు బయటకు వచ్చి పని చేసుకోవడము, ఈ ఉపాధి మీరు ఎలా పొందాలనుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు? అందరికీ నమస్కారం సార్. నా పేరు నాగమణి, మాది వల్లంపల్లి గ్రామము, ఉట్కూరు మండల మహిళా సంఘానికి అధ్యక్షురాలిని, జిల్లా సమైక్య కోశాధికారిని. ఈ పెట్రోల్ బంక్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు సంఘాలలో లేనప్పుడు ఇంతకుముందు మాకు ఏమి గౌరవం అనేది లేకుండే సార్. ఇప్పుడు సంఘాల్లో చేరిన తర్వాత కానీ ప్రత్యేకంగా గౌరవం వచ్చింది సార్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరింత గౌరవం పెరిగింది సార్. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా అధ్యక్షులు సార్ అని చెప్తాగానే ప్రత్యేకంగా గౌరవం కూడా ఇస్తున్నారు సార్. ప్రతి డిపార్ట్మెంట్లు కూడా అన్నిట్లో మనని కలిసి పని చేయించుకుంటున్నారు సార్. ఇది మొత్తాన్ని చూసినట్టయితే ఇటు మహిళలు బయటకు వచ్చి పని చేసుకునే విధంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ పెట్రోల్ బంకుతో పూర్తి స్థాయిలోనూ ఉపాధి కలుగుతుందని చెప్పేసి వారు వైపు చెప్తున్నారు. మరోవైపు ఈరోజు సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడ వర్చువల్గా ప్రారంభించినటువంటి కార్యక్రమాల్లోనూ పెద్ద ఎత్తున కూడా ఇటు నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పథకాలను ప్రారంభించనున్నారు. ఓవైపు ఏదైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా అక్కడ శంకుస్థాపనతో పాటు మెడికల్ కాలేజీ హాస్టల్కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రధాన రహదారులకు కూడా అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా తాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉండేది. అందులో భాగంగానే మరింత వేగవంతంగా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కూడా భూసేకరణ వేగవంతంగా చేసేందుకు అధికారులు కూడా అక్కడ సూచించే అవకాశం ఉంటుంది. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం అయ్యేసరికి బహిరంగ సభలో చేరుకొని పూర్తి స్థాయిలోనూ బహిరంగ సభలో
సభలో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.